ఓం శ్రీ సాయి నాథాయ నమః. శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 2వ రోజు పారాయణ, శుక్రవారము. 8వ అధ్యాయము. మానవ జన్మ ప్రాముఖ్యము. సాయిబాబా భిక్షాటనము. బాయిజా బాయి సేవ. సాయిబాబా పడక జాగా. కుశాల్ చంద్ పై వారి ప్రేమ. మానవ జన్మ యొక్క ప్రాముఖ్యము. ఈ అద్భుత విశ్వమందు భగవంతుడు కోట్ల కొలది జీవులను సృష్టించియున్నాడు. దేవతలు, వీరులు, జంతువులు, పురుగులు, మనుష్యులు మొదలగువానిని సృష్టించెను. స్వర్గము, నరకము, భూమి, మహాసముద్రము, ఆకాశమునందు నివసించు జీవకోటి ఎంతయో సృష్టించెను. వీరిలో నెవరి పుణ్యమెక్కువగునో వారు స్వర్గమునకు పోయి వారి పుణ్యఫలము ననుభవించిన పిమ్మట త్రోసి వేయబడుదురు. ఎవరి పాపమెక్కువగునో వారు నరకమునకు పోదురు. అచ్చట వారు పాపములకు తగినట్టు బాధలను పొందెదరు. పాపపుణ్యములు సమానమగునప్పుడు భూమిపై మానవులుగా జన్మించి మోక్ష సాధనమునకై అవకాశము గాంచెదరు. వారి పాపపుణ్యములు నిష్క్రమించునప్పుడు వారికి మోక్షము కలుగును. వేయేలా మోక్షము గాని పుట్టుక గాని వారు చేసుకొనిన కర్మపై ఆధారపడి యుండును. మానవ శరీరము యొక్క ప్రత్యేక విలువ జీవకోటి ఎంతటికి ఆహారము, నిద్ర, భయము, సంభోగము సామాన్యము. మానవున కివిగాక ఇంకొక శక్తి గలదు, అదియే జ్ఞానము. దీని సహాయముననే మానవుడు భగవత్ సాక్షాత్కారమును పొందగలడు. ఇంకే జన్మయందును దీనికవకాశము లేదు. ఈ కారణము చేతనే దేవతలు కూడా మానవ జన్మను ఈర్ష్యతో చూచెదరు. వారు కూడా భూమిపై మానవ జన్మమెత్తి మోక్షమును సాధించవలెనని కోరెదరు. కొంతమంది మానవ జన్మము చాలా నీచమైనదనియు, చీము, రక్తము, మురికితో నిండియుండుననియు, తుదకు శిథిలమై రోగమునకు మరణమునకు కారణమగునందరు. కొంతవరకది కూడా నిజమే. ఇన్ని లోటులున్నప్పటికీ మానవునకు జ్ఞానమును సంపాదించు శక్తి కలదు. మానవ శరీరమును బట్టియే జన్మ యశాశ్వతమని గ్రహించుచున్నాడు. ఈ ప్రపంచమంతయు మిథ్యేయని విరక్తి పొందును. ఇంద్రియ సుఖములు అనిత్యములు, అశాశ్వతములని గ్రహించి నిత్యానిత్యములకు భేదము కనుగొని యనిత్యమును విసర్జించి తుదకు మోక్షమునకై మానవుడు సాధించును. శరీరము మురికితో నిండియున్నదని నిరాకరించినచో మోక్షమును సంపాదించు అవకాశమును పోగొట్టుకొనెదము. శరీరమును ముద్దుగా పెంచి విషయ సుఖములకు మరిగినచో నరకమునకు పోయెదము. మనము నడువవలసిన త్రోవ ఏదనా? శరీరము నశ్రద్ధ చేయకూడదు, దానిని ప్రేమించకూడదు. కావలసినంత జాగ్రత్త మాత్రమే తీసుకొనవలెను. గుర్రపురౌతు తన గమ్యస్థానము చేరువరకు గుర్రమును ఎంత జాగ్రత్తతో చూచుకునునో ఎంత జాగ్రత్త మాత్రమే తీసుకొనవలెను. ఈ శరీరము మోక్షము సంపాదించుటకు గాని లేక ఆత్మసాక్షాత్కారము కొరకు గాని వినియోగించవలెను. ఇదియే జీవుని పరమావధి అయి ఉండవలెను. భగవంతుడనేక జీవులను సృష్టించినప్పటికీ అతనికి సంతుష్టి కలుగలేదట. ఎందుకనగా భగవంతుని శక్తిని ఎవి గ్రహించలేకపోయినవి. అందుచేత ప్రత్యేకముగా మానవుని సృష్టించెను. వానికి జ్ఞానమనే ప్రత్యేక శక్తినిచ్చెను. మానవుడు భగవంతుని లీలలను, అద్భుత కార్యములను, బుద్ధిని మెచ్చుకొనున్నప్పుడు భగవంతుడు మిక్కిలి సంతుష్టి చెంది ఆనందించెను. అందుచే మానవ జన్మ లభించుట గొప్ప అదృష్టము. బ్రాహ్మణ జన్మ పొందుట అంతకంటే మేలైనది. అన్నిటికంటే గొప్పది సాయిబాబా చరణారవిందములపై సర్వస్య శరణాగతి చేయునవకాశము కలుగుట. మానవుడు యత్నించవలసినది మానవ జన్మ విలువైనదనియు, తుదకు మరణము తప్పదనియు గ్రహించి మానవుడెల్లప్పుడు జాగరూకుడై యుండి జీవిత పరమావధిని సంపాదించుటకై యత్నించవలయును. ఏమాత్రమును అశ్రద్ధగాని ఆలస్యముగాని చేయరాదు. త్వరలో దానిని సంపాదించుటకు త్వరపడవలెను. భార్య చనిపోయిన వాడు రెండవ భార్య కొరకెంత ఆతురపడును. కోల్పోయిన యువరాజుకై చక్రవర్తి ఎంతగా వెదక యత్నించునో ఎట్లనే ఆత్మసాక్షాత్కారము పొందువరకు రాత్రింబవళ్ళు విసుగు విరామము లేక కృషి చేసి సంపాదించవలెను.
బద్ధకమును అలసతను కునుకుపాట్లను దూరమునర్చి రాత్రింబవళ్ళు ఆత్మయందే ధ్యానము నిలుపవలెను. ఈ మాత్రము చేయలేనిచో మనము పశుప్రాయులమగుదుము. నడువవలసిన మార్గము మన ధ్యేయము త్వరలో ఫలించే మార్గమేదన వెంటనే భగవత్ సాక్షాత్కారము పొందిన సద్గురువు వద్ద కేగుట. మత సంబంధమైన ఉపన్యాసములు వినినప్పటికీ పొందనట్టిదియు, మత గ్రంథములు చదివినను తెలియనట్టిదియు నగు ఆత్మసాక్షాత్కారము సద్గురువుల సహవాసముచే సులభముగా పొందవచ్చును. నక్షత్రములన్నీయు కలిసి ఇవ్వలేని వెలుతురు సూర్యుడెట్లు ఇవ్వగలుగుచున్నాడో ఎట్లనే మతోపన్యాసములు మత గ్రంథములు ఇవ్వలేని జ్ఞానమును సద్గురువు విప్పి చెప్పగలడు. వారి వైఖరి సంభాషణలే గుప్తముగా మనకు సలహానిచ్చును. క్షమ, నెమ్మది, వైరాగ్యము, దానము, ధర్మము, శరీరమును మనస్సును స్వాధీనమందుంచుకొనుట, అహంకారము లేకుండుట మొదలగు శుభలక్షణములను వారు అనుసరించునప్పుడు వారి పావన జీవితము నుంచి భక్తులు నేర్చుకొందురు. ఇది భక్తుల మనములకు ప్రబోధము కలుగజేసి పారమార్థికముగా ఉద్ధరించును. సాయిబాబా ఎట్టి యోగిపుంగవుడు, సద్గురువు. బాబా ఫకీరువలె నటించునప్పటికిని వారెప్పుడును ఆత్మానుసంధానమందే నిమగ్నులగుచుండిరి. దైవభక్తి గలవారిని పవిత్రుల నెల్లప్పుడు ప్రేమించుచుండిరి. సుఖములకు ఉప్పొంగువారు కారు, కష్టముల వలన కృంగిపోవువారు కారు. రాజును దివాలా తీసిన వాడును బాబాకు సమానమే. తమ దృష్టి మాత్రమున ముష్టివానిని చక్రవర్తిని చేయగల శక్తి యున్నప్పటికీ బాబా ఇంటింటికి భిక్షకు పోయేవారు. వారి భిక్ష ఎట్టిదో చూతుము. బాబా యొక్క భిక్షాటనము షిరిడీ జనులు పుణ్యాత్ములు. వారి ఇండ్ల ఎదుట బాబా భిక్షుకుని వలె నిలచి, అక్క రొట్టె ముక్క పెట్టు అనుచు దానిని అందుకొనుటకు చేయి చాచెడివారు. ఒక చేతిలో తంబిరేలుడొక్కు, ఇంకొక చేతిలో గుడ్డజోలి పట్టుకుని పోవువారు. ప్రతిరోజు కొన్ని ఇండ్లకు మాత్రమే పోవువారు. పలుచని పదార్థములు, పులుసు, మజ్జిగ, కూరలు మొదలగునవి డొక్కులో పోసికొనెడివారు. అన్నము, రొట్టెలు మొదలగునవి జోలెలో వేయించుకునెడివారు. బాబాకు రుచి ఎనునది లేదు. వారు నాలుకను స్వాధీనమందుంచుకొనిరి, కాన అన్ని వస్తువులను డొక్కులోను జోలెలోను వేసికొనెడివారు. అన్ని పదార్థములను ఒకేసారి కలిపి తిని సంతుష్టి చెందేవారు. పదార్థముల రుచిని పాటించేవారు కాదు. వారి నాలుకకు రుచి ఎనునది లేనట్లే కాన్పించుచుండెను. బాబా సరిగా 12 గంటల వరకు భిక్ష చేసేవారు. బాబా భిక్షకు కాలపరిమితి లేకుండెను. ఒక్కొక్క దినమందు కొన్ని ఇండ్లకు మాత్రమే పోయెడివారు. సాధారణముగా 12 గంటల వరకు భిక్ష చేసేవారు. దానిని కుక్కలు, పిల్లులు, కాకులు విచ్చలవిడిగా తినుచుండెడివి. వాటిని తరిమేవారు కారు. మసీదు తుడిచి శుభ్రము చేయు స్త్రీ 10-12 రొట్టె ముక్కలను నిరాటంకముగా తీసుకొనుచుండెడిది. కుక్కలను, పిల్లులను కలలో కూడా ఎడ్డు పెట్టనివారు. ఆకలి బాధతో నున్న మానవులకు భోజనము పెట్టుట మానుదురా? ఆయన జీవితము మిగుల పావనమైనది. మొదట షిరిడీ ప్రజలు బాబాను పిచ్చి ఫకీరని పిలిచెడివారు. ఎవరైతే భోజనోపాధికై గ్రామములో రొట్టె ముక్కలపై నాధారపడుదురో అట్టివారు గౌరవింపబడుదురా? వారి మనస్సు, చేయి ధారాళమైనవి. ధనాపేక్ష లేక దాక్షిణ్యము చూపువారు. బయటికి చంచలముగా సుస్థిరత్వము లేని వారుగా గాన్పించినను లోన వారు స్థిరమనస్సు గలవారు. వారి మార్గము తెలియరానిది. అంత చిన్న గ్రామములో కూడా దయార్ద్ర హృదయులును పవిత్రులను కొంతమంది బాబాను మహానుభావునిగా గుర్తించిరి. అట్టివారి విషయమొకటి ఇచ్చట చెప్పుచున్నాను. బాయిజాబాయి గొప్ప సేవ తాత్యాకోతే పాటీలు తల్లి పేరు బాయిజాబాయి. ఆమె ప్రతిరోజు తలపై ఒక గంపలో రొట్టె, కూర పెట్టుకొని ఎడవిలో బాబా తపస్సు చేయుచున్న చోటికి పోయి బాబాకు భోజనము పెట్టుచుండెను. ఒక్కొక్కప్పుడు మైళ్ళ కొలది ముండ్లు, పొదలు దాటి బాబాను వెదికి పట్టుకొని సాష్టాంగ నమస్కారము చేయుచుండెను. ఫకీరు నెమ్మదిగా కదలక మెదలక ధ్యానము చేయుచుండువాడు.
ఆమె బాబా ఎదుట విస్తరొకటి వేసి భోజన పదార్థములు, రొట్టె, కూర మొదలగునవి పెట్టి బాబాను బలవంతము చేసి తినిపించుచుండెను. ఆమె భక్తి విశ్వాసములు చిత్రమైనవి. ప్రతిరోజు అడవిలో 12 గంటలకు మైళ్ల కొలది నడచి బాబాను వెదకి పట్టుకుని భోజనము చేయమని బలవంతము చేయుచుండిరి. ఆమె సేవను బాబా మహాసమాధి యగునంతు వరకు మరువలేదు. ఆమె సేవకు తగినట్లు ఆమె పుత్రుడగు తాత్యా పాటీలునకు బాబా రోజు ఒక్కంటికి 25 రూపాయలు కానుకగా నిచ్చుచుండెను. తల్లి కొడుకులకు బాబా సాక్షాత్ భగవంతుడనడి విశ్వాసముండెను. బాబా ఫకీరు పదవియే శాశ్వతమగు రాజత్వమనియు, లోకులను కొనే ధనము వట్టి బూటకమనియు చెప్పుచుండెను. కొన్ని సంవత్సరముల తదుపరి బాబా ఎడవులకు బోవుట మాని మసీదులోనే కూర్చుండి భోజనము చేయువారు. అప్పటి నుంచి పొలములో తిరుగు కష్టము బాయజాబాయికి తప్పినది. 3 పడక స్థలము యోగీశ్వరులు గొప్ప పుణ్యాత్ములు. వారి హృదయమందు వాసుదేవుడు వసించును. వారి సహవాసము లభించు భక్తులు గొప్ప అదృష్టవంతులు. అట్టివారిద్దరూ తాత్యా కోతే పాటీలు, మహల్సాపతి. బాబా వారిని సమానముగా ప్రేమించువారు. ఈ 3 మసీదులో తలలను తూర్పు, పడమర, ఉత్తరముల వైపు చేసి ఒకరి కాళ్ళు ఒకరికి మధ్య తగులునట్లు నిద్రించుచుండిరి. ప్రక్కను పరచుకొని వానిపై చితికిలపడి సగమురేయి వరకు ఏవో సంగతులు మాట్లాడుకొనుచుండిరి. అందులో నెవరైన పండుకొన్నట్లు గాన్పించిన తక్కినవారు వారిని లేవగొట్టుచుండిరి. తాత్యా పండుకొని గుర్రు పెట్టినచో బాబా వానిని ఎటునిటూ ఊపి వాని శిరస్సును గట్టిగా నొక్కుచుండెను. మహాల్సాపతిని కౌగలించుకొని కాళ్ళు నొక్కి వీపు తోమేవారు. ఈ విధముగా 14 సంలు తాత్యా తల్లిదండ్రులను విడచి బాబాపై ప్రేమచే మసీదులో పండుకొనెను. అవి మరపురాని సంతోషదినములు. బాబా ప్రేమ కటాక్షములు కొలువరానివి, ఇంతయని చెప్పుటకు వీలులేనివి. తండ్రి చనిపోయిన పిమ్మట తాత్యా ఇంటి యజమాని యగుటచే నింటిలోనే నిద్రించుట ప్రారంభించెను. రాహాతా నివాసి కుశాల్ చంద్ షిరిడీలోని గణపతి కోతే పాటీలను వానిని బాబా ప్రేమించువారు. అంతటి ప్రేమతోనే రాహాతా నివాసియగు చంద్రభాను సేట్ మార్వాడీని జూచుచుండెను. ఈ సేట్ చనిపోయిన పిమ్మట వాని ఎన్న కొడుకగు కుశాల్ చందును గూడ మిక్కిలి ప్రేమతో జూచుచు రాత్రింబగళ్ళు వాని క్షేమ మడుగుచుండిరి. ఒక్కొక్కప్పుడు టాంగాలోను, ఇంకొకప్పుడెద్దుల బండి మీద బాబా తన ప్రియభక్తులతో రాహాతా పోవువారు. రాహాతా ప్రజలు బాజా భజంత్రీలతో బాబాను గ్రామ సరిహద్దు ద్వారము వద్ద కలిసి సాష్టాంగ నమస్కారములు చేసేవారు. గొప్ప వైభవముతో బాబాను గ్రామములోనికి తీసుకుని వెళ్లేవారు. కుశాల్ చందు బాబాను తన ఇంటికి తీసుకుని పోయి తగిన యాసనమునందు కూర్చుండజేసి భోజనము పెట్టెడివారు. ఇరువురు కొంతసేపు ప్రేమాస్పదముగాను ఉల్లాసముగాను మాట్లాడెడివారు. తదుపరి బాబా వారిని ఆశీర్వదించి షిరిడీ చేరుచుండువారు. షిరిడీ రాహాతాకు దక్షిణమున నీంగాంకు ఉత్తర దిశయందు మధ్యనున్నది. ఈ 2 గ్రామములు విడిచి బాబా ఎన్నడూ ఎచ్చటికి పోయియుండలేదు. రైలు బండి చూచియుండలేదు. దానిపై ప్రయాణము చేసి ఎరుగరు. కాని బండ్ల రాకపోకలు సరిగా తెలిసియుండెడివారు. బాబా సెలవు పుచ్చుకొని వారి యాజ్ఞానుసారము ప్రయాణము చేయువారలకే కష్టములుండెడివి కావు. బాబా యాజ్ఞకు వ్యతిరేకముగా పోవువారనేక కష్టముల పాలగుచుండిరి. ఈ వృత్తాంతము ఇంకను ఇతర విషయములు వచ్చే అధ్యాయములో చెప్పెదను. ఓం నమో శ్రీ సాయినాథాయ నమః. శాంతి శాంతి శాంతి. 8వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.